తరతరములలోన యుగ యుగములలో స్తోత్రము యేసువా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. నన్ను గావను నీవే ఓ యేసా, పరలోకంబును విడచితివా. నన్ను గావ నీవే ఓ యేసా, పరలోకంబును విడచితివా. దాసుని రూపంబున సిల్వపై నీవు పాపశాపము మోసితివా. దాసుని రూపంబున సిల్వపై నీవు పాపశాపము మోసితివా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము. నా పాపరుణంబును ఓ యేసా, ఆ కల్వరి గిరిపై తీర్చితివా. నా పాపరుణంబును ఓ యేసా, ఆ కల్వరి గిరిపై తీర్చితివా. అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రం నాకు ధరింపజేసితివా. అంగలార్పును మాన్పి రక్షణ వస్త్రం. స్తోత్రం, గ్లోరీ. తరతరములలో యుగ యుగములలో హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. తరతరములలో యుగ కే స్తోత్రము యేసువా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా, నేనేమి చెల్లింపగలనయ్యా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా, నేనేమి చెల్లింపగలనయ్యా. రక్షణ పాత్రంబును చేబుని నిత్యం అర్పించెదను స్తోత్రంబు. రక్షణ పాత్రంబును చేబుని నిత్యం స్తోత్రంబు. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము యేసువా. తరతరములలోన యుగ యుగములలో నీకే స్తోత్రము. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. 27వ కీర్తనలోనికి వెళ్దాము. క్లుప్తమైనటువంటి వాక్య సందేశం కొరకు 27వ కీర్తనలోకి వెళ్దాం ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. మొదటి వచనాన్ని మాత్రమే చదివి 27వ కీర్తన మొదటి వచనం మాత్రమే చదివి మీతో నేను దేవుని సందేశం పంచుకుంటాను. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును మీరు పంపించబోతున్నందుకు ఆయనకి స్తోత్రములయ్యా, నీకు వందనములు అర్పిస్తున్నాం. నీకే మా హృదయపూర్వక స్తుతి ఆరాధన అర్పణ చేస్తున్నాము తండ్రి. ఈ ఆరాధన కూటమును ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు అద్భుత రీతిగా మీరే నడిపించి ఇంతవరకు మమ్మను ప్రభు ఈ మజిలీకి చేర్చినందుకు నీకు స్తోత్రం. ఆయా రీతులుగా సాక్ష్యముల ద్వారా మేము సమర్పించిన స్తుతి ప్రార్థన ఆరాధన మీరు అంగీకరించి ఆమేన్ అనుట ద్వారా, తథాస్తు పలుకుట ద్వారా, మేము అర్పించిన కానుకలు అంగీకరించి మమ్ము తిరిగి ఆర్థికంగా దీవెనలతో నింపుట ద్వారా
ఇంతవరకును మీరు ప్రభా మమ్మను దర్శించి దీవించి ఆదరించి ధన్యులను చేసినందుకాయి నీకే వందనములు చెల్లిస్తున్నాం. తిరిగి లేచి మా ఇళ్ళకు వెళ్ళక ముందొక్కసారి మాలో జీర్ణమయ్యున్న నీ శరీరమును బట్టి, మాలో ప్రవహించున్న నీ రక్తమును బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కూటాన్ని ముగించి మేము మా ఇళ్లకు విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందొక్కసారి మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యం పంపించండి, మేము నడవలసిన మార్గం మాకు చూపించండి. దుష్టుడు కట్టిన ప్రతి బంధకమును యేసునామములో త్రెంచి పారవేస్తున్నాం. నీ ప్రజలందరూ నిన్ను సేవించుటకు ఫరో సంఖ్యలు త్రెంచుకొని కనాను యాత్రలో ముందుకు సాగుదురుగాక తండ్రి. అద్భుత కార్యాలు జరిగించుటకు దిగిరమ్మని నీ వాక్కు పంపించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, కేంద్ర సంఘములోను ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ యొక్క సెంట్రల్ చర్చ్ ఇన్ కుకట్పల్లి, ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి నా ప్రియ కుటుంబ సభ్యులు, అలాగే సుదూరాన ఉండి అనేక స్థలాలలో స్వదేశంలో నుండి విదేశాల్లో నుండి ఇప్పుడు చూడబోతున్న సత్య సంబంధులందరికీ దైవాశీస్సులు, వందనాలు, ఆహ్వానం పలుకుతున్నాను. చదవబడిన లేఖన భాగములో నుండి దేవుని సత్య సందేశమును, దేవుడు పంపించినటువంటి వర్తమానమును మీతో పంచుకొని ముగించాలని నేను ఆశిస్తున్నాను. ఈ కీర్తన భూమి మీద భక్తుని జీవితం ఎలా ఉంటుందో మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వాట్ ఈజ్ a Christian life? What is meant by godly life? దేవునికి భయపడే భక్తిపరుడైన ఒక వ్యక్తి, భక్తిపరురాలైన ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ రక్షణ పొంది దేవునికి ఇష్టురాలుగా జీవించాలి అనే ఒక తీర్మానముతో జీవన పోరాటం చేస్తున్నటువంటి భక్తి కలిగిన ఒక వ్యక్తి బ్రతుకు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈ కీర్తన చూపిస్తుంది. దావీదు భక్తుడు తన జీవిత అనుభవాలను, తీర్మానాలను అన్నిటినీ అతి సుందరంగా, రమ్యంగా, మనోహరంగా చిత్రీకరించాడు ఈ కీర్తనలో. మొదటి వచనం మనం చదువుకున్నాం, కానీ ఈ కీర్తన అంతటిని మనం ఒకసారి పరిశీలనగా చూడబోతున్నాం ఈ ప్రసంగంలో. నేను ఎవరికి భయపడుదును, ఎవరికి వెరతును అనే సవాలుతో, ప్రశ్నతో ఈ కీర్తన ఈ కవీశ్వరుడు దీర్ఘదర్శి మొదలు పెడుతున్నాడు. ఎవరికి భయపడతాను నేను, ఎవరికి వెరతును అంటున్నాడు. ఎందుకంటే యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. బైబిల్ పరిభాషలో యెహోవా అంటే సృష్టికర్త అయిన దేవుడు. బైబిల్ భాషలో యెహోవా అంటే సర్వశక్తి గల దేవుడు. యెహోవా అంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు యెహోవా అంటే. ఆమని ప్రజెంట్, ఆమెనిషియంట్, ఆమని పొటెంట్ గాడ్. యెహోవా అంటే నిర్వచనం అది. ఇర్మియా గ్రంథం 23:23లో చెప్పాడు, నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దూరమున ఉండు దేవుడను కానా, భూమి ఆకాశములందంతను నిండి ఉన్నవాడను నేను కాదా అని దేవుడు సవాలు చేస్తున్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ వచన భాగంలో నేను యెహోవాను, నేను
భూమి యందు, ఆకాశమందు, విశ్వమందు, అంతరిక్షమందు మొత్తము నిండి ఉన్న దేవుడను గాన అంటున్నాడు దేవుడు. యెహోవా అంటే అర్థం అది సర్వవ్యాపి అయి ఉన్న దేవుడు. ఇక్కడ ఉన్నాడు, ఆ 10 గజాల అవతల లేడు అనుకునే దేవుడు కాదు. ఆయన లేని స్థలమే లేదు. దెర్ ఇస్ నో ప్లేస్, ఈవెన్ ఎ స్క్వేర్ ఇంచ్, ఈవెన్ ఎ స్క్వేర్ సెంటీమీటర్. విశ్వమంతా వెదికిన ఆయన లేనటువంటి స్థలము లేదు, విత్ ద సోల్ ఎక్సెప్షన్ ఆఫ్ హెల్. నరకము అనే చోట మాత్రమే ఆయన లేడు. అందుకే మనం నరకానికి వెళ్ళొద్దు. నరకానికి ఎందుకు వెళ్ళొద్దు అంటే అగ్ని ఉన్నదని కాదు మన భయం, అక్కడ దేవుడు లేడని. దేవుడే ఉంటే అగ్ని అయినా మనకు ఓకే, అగ్ని కూడా మనల్ని కాల్చజాలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ డోంట్ వాంట్ టు గో టు హెల్ బికాస్ గాడ్ ఈజ్ నాట్ దేర్. I want to go to heaven, not because we have golden roads there. I want to go to heaven because Jesus is there. పరలోకానికి ఎందుకు వెళ్ళాలంటే బంగారపు గోడలు, బంగారు బంగ్లాలు, బంగారం మీద ఇక్కడ చావదు, అక్కడ చావదు. బంగారం అయితే డాంబర్ రోడ్ అయితే కిందేసి నడవడానికి, కాళ్ళ కింద తొక్కడానికి. బంగారం తొక్కిన అలాగే ఉంటుంది, డాంబర్ రోడ్డు, సిమెంట్ రోడ్డు తొక్కిన అలాగే ఉంటుంది. ఏమైనా సుఖంగా ఉంటుందా? మీ చెవులుకున్న కమ్మలు, గాజులు, గొలుసులు అన్ని కిందేసి తొక్కి చూడండి, హాయిగా హ్యాపీగా ఉంటుందేమో. చూడండి, తొక్కి చూడండి. సిమెంట్ రోడ్డు మీద నడిస్తే ఎలా ఉంటుందో బంగారం మీద నడిచినా అలాగే ఉంటుంది. పరలోకానికి ఎందుకు వెళ్ళాలంటే బంగారం ఉన్నది కాదు. పరలోకానికి వెళ్ళాక ఎవరు కూడా బంగారు వడ్డాణాలు, నెక్లెస్లు వేసుకోవాలని ఆశపడరు. అక్కడ బంగారంతో వడ్డాణాలు చేసుకోవడం ఎలా ఉంటుందంటే ఈ భూమి మీద డాంబర్తో వడ్డాణం చేసుకున్నట్టు ఉంటుంది. తారుతో, డాంబరు తారు తో పూత పోసి వడ్డాణము, నెక్లెసు, చెవుల కమ్ములు, పోనీ సిమెంటు చేసుకున్నాం అనుకోండి. సిమెంట్ వడ్డాణం, సిమెంట్ నెక్లెస్, ఎవరైనా మెచ్చుకుంటారు. అబ్బా ఇంత బాగుంది వదినా సిమెంట్ వడ్డాణం, ఎక్కడ చేయించావేంటి అని మురిసిపోతారు ఎవరైనా. మా వారు చేయించారు సిమెంట్, మునగాడు సిమెంట్ అండి, నాగార్జున సిమెంట్ వడ్డాను. అది ఎవరు మురిసిపోరు. మొహం సిమెంట్ వడ్డానం ఏంటి, అందరు కాళ్ళ కింద తొక్కుతున్నారు దాన్ని. మెంటల్గానే వచ్చింది ఏంటి, మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చావా అని ఈ లోకంలో ఎలా తిట్టుకుంటారో పరలోకానికి వెళ్ళాక బంగారు గాజులు, బంగారు వడ్డాణాలు అంతే. అంటే ఈ లోకంలో అత్యంత విలువైనదిగా నీవెంచే పదార్థం పరలోకంలో అసలు విలువలేనిదిగా కనబడుతుంది. ఎందుకంటే ఈ విలువైన వాటన్నిటిని వాక్కు చేత పుట్టించిన వాని ఒడిలో, ఆయన కౌగిల్లో నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకానికి ఎందుకు వెళ్ళాలంటే బంగారం ఉంది, వజ్రాల వైఢూర్యాలు ఉన్నాయి అని చెబుతారు కొంతమంది పాస్టర్లు. అంటే వీడికి ఇంకా బంగారం మీద ఆశాభ్రమ చావలేదు. ఇంకా తిండి ఒకటి. పరలోకానికి ఎందుకు వెళ్ళాలంటే గొర్రెపిల్ల పెండ్లి విందుంట. వీడు అక్కడికి వెళ్ళేది భోజనం చేద్దామని, బంగారం ఉందని వెళ్తున్నాడు తప్ప వీటన్నిటికంటే మించిన అసలు బంగారం నా యేసయ్య ఉన్నాడనే స్పృహ లేదు వీడికి. నేను నరకానికి వెళ్ళదలుచుకోలేదు. ఎట్ ఎనీ కాస్ట్ ఐ విల్ ఎస్కేప్ హెల్. ఐ డోంట్ వాంట్ టు గో టు హెల్. ఐ హావ్ డిసైడెడ్, ఐ మేడ్ అప్ మై మైండ్. వై? నాట్ బికాస్ దెర్ ఇస్ ఫైర్ ఇన్ హెల్, బికాస్ జీసస్ ఇస్ నాట్ దేర్. యేసు లేకపోతే నరకమే కాదు, ఈ భూమి మీద బ్రతుకు కూడా నాకు నరకంతోనే సమానం. యేసు లేకుండా ఒక క్షణం బ్రతికిన ఆ క్షణము నేను నరకంలో ఉన్నట్టే. యేసు లేడు కాబట్టి అక్కడికి వెళ్ళను, యేసు ఉన్నాడు కాబట్టి పరలోకానికి వెళ్తాను.
యేసు ఉన్న చోటే నాకు పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సర్వవ్యాపకత్వాన్ని గూర్చి మాట్లాడుతున్నాను. భూమి ఆకాశములన్నంతటా నిండి ఉన్నవాడను నేను కానా. అంతటా ఉన్నాడు, కానీ అగ్నిగంధకముల సరస్సులో ఉండడాయన. అందుకే అక్కడికి మనం వెళ్ళకూడదు. యెహోవా 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 నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ. అంటే అర్థం ఏంటంటే సర్వవ్యాపకుడైన వాడే నాకు వెలుగై ఉన్నాడు, సర్వాంతర్యామి అయిన వాడు నాకు సంరక్షకుడై ఉన్నాడు. ఇక నన్ను భయపెట్టగలిగే దమ్మున్నవాడెవడు? ఎవడు నన్ను భయపెట్టగలడు? ద omnipresent God is my protector. నన్ను ఎదిరించి బెదిరించగలిగిన వాడెవడు? యెహోవా నాకు వెలుగు. యెహోవా అంటే ఇంకొక నిర్వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చదవండి దయచేసి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడవై ఉండుము. నీవు నిందారహితుడవై ఉండుము. ఎందుకంటే నేనెవరిని? సర్వశక్తి గల దేవుడను. యెహోవా అంటే అర్థం ఏంటి చెప్పండి? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అంటే ఆయన చేయలేని పని అంటూ ఒకటి లేదు అని అర్థం. ఏదైనా చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యమన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. All things are possible with God. All things are possible. There is nothing impossible. ఇంతకుముందు కృష్ణరాజు చెప్పాడు, నేను చచ్చిపోతాడండి, నాకు ట్రీట్మెంటే వేస్ట్ అని ఆ సవాళ్ళు పడేసే దగ్గర పడేసే డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నడిపించే డాక్టర్లు ఆశ వదిలేశారు. But we prayed and God touched him. He is alive today. అటువంటి వాళ్ళు ఎందరో. ఒకసారి వన్ ఫైన్ మార్నింగ్ అన్నామణి ఫోన్ చేసింది ఏలూరు నుండి. అన్నయ్య, నా కూతురు చచ్చిపోయింది అన్నయ్య, ప్రార్థన చేయన్నయ్య నా కూతురు కోసం అని అంటుంది. నిజంగా నేను అనుకున్నా, ఇది కూతురు చచ్చిపోయిందా, ఆ షాక్లో మెంటల్ వచ్చి మాట్లాడుతుంది అనుకున్నాను నేను. నా కూతురు చచ్చిపోయింది ఏంటి, ప్రార్థన చేయమన్నాడు ఏంటి? బ్రతుకుంటే బాగోలేదు ప్రార్థన చేయమన్నారు, కానీ చచ్చిపోయింది అన్నయ్య ప్రార్థన చేయంటుంది అన్నామని. చచ్చిపోతే ప్రార్థన చేయడం ఏంటమ్మా అంటే, లేదన్నయ్య నాకు నమ్మకం ఉంది, నువ్వు ప్రార్థన చేయన్న బ్రతుకుతుంది నా కూతురు, ఊపిరి ఆగిపోయింది అన్నయ్య అంటే, సరే నీకు నమ్మకం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ఈ ఫోన్ దాని చెవుల దగ్గర పెట్టాను. నన్ను ప్రార్థన చేశాను, తలదేసి లేచి కూర్చుంది, అది ఇంకా బ్రతుకుంది. అన్నామని కూతురు మేరీ, ఆ అమ్మాయి పేరు మేరీ. ఈవెన్ టుడే షీ ఈజ్ అలైవ్. అలాగని ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అందరి కొరకు ప్రార్థనలు చేయించకండి. నన్ను ఎవరు అడిగారు, ఏమండి మీ యేసుప్రభు వారు చచ్చిపోయిన వాళ్ళని లేపే దేవుడు కదా, మరి ఇప్పుడు మా కళ్ళ ముందు ఒకరిని లేపుతారా, మీరు లేపగలరా అన్నాడు. లేపగలను అని చెప్పా. మరి తీసుకొస్తాను, లేపుతారా అంటే నేను లేపాను. అరే లేపగలను అన్నాక ఎందుకు లేపవు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ గోడ మీదకి ఎక్కి దూకగలను, కానీ దూకను, గేట్ నుంచి వెళ్ళిపోతాను. కొన్ని బాగుండవు చేస్తే. ఇప్పుడు పాస్టర్ గారు గోడ దూకి వెళ్తే బాగుంటుందా? ఎన్నో సంగతులు చేయగలను, కానీ నేను చెయ్యను. వంట చేయగలను, నేను చేయను, నా కూతురు చేస్తుంది. అండి నేను బట్టలు ఉతుకోగలను, కానీ ఉతకను. ఎవరైనా సేవ చేస్తారు. ఎన్నో గలను, కానీ చెయ్యను. లేపగలను, ఇప్పుడు లేపను, నా ఇష్టం.
అదేంటండి మీరు లేపాలండి, మీరు లేపితే మేము నమ్ముతాం అంటే నువ్వు నమ్మాలని నాకేం లేదే, నువ్వు నమ్మొద్దు పో. అలా కాదు, మీరు అన్ని దొంగ మాటలు చెప్తారు, మీరు నిజంగా లేపగలిగితే ఎందుకు లేపరండి అన్నాడు. అలాగే ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగు, నేను చెప్తాను. ఎందుకు లేపనంటే ఒక కారణం ఉంది. ఇప్పుడు వీడిని లేపాననుకో, ఊర్లో చచ్చిపోయిన వాళ్ళందరినీ నా దగ్గర తీసుకొస్తారు, అందరినీ లేపుతా కూర్చోవాలా, నాకు ఇదో పని. ఎవరినైనా లేపకపోతే గొడవ అయిపోతుంది. వాళ్ళ తాతను లేపుతాం, మా తాతను లేపవా, వాళ్ళేమో చుట్టాలు, మేము దూరమా, ఇదేం పక్షపాతం, ఇదేం క్రైస్తవ జీవితం, పక్షపాతం ఉండొద్దు కదా అని. సరే ఈ గొడవ ఎందుకని చెప్పేసి అందరినీ లేపుతా పోయిన అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఒరే అసలే జనాభా సమస్యతో మేము సతమతం అయిపోతుంటే చచ్చిపోయిన వాళ్ళతో కొంతవరకైనా జనాభా తగ్గుతుందంటే చచ్చిపోయిన వాళ్ళందరినీ లేపు తెస్తే దేశంలో అసలు ఇంతమంది జనాభా ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి? దుర్మార్గుడు, నువ్వు దేశ ద్రోహివి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అందుచేత నేను వీడిని ఇప్పుడు లేపను అని చెప్పాను. అద్భుతాలు మనం అనుకున్నప్పుడు జరగవు, దేవుడు అనుకుంటే జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొద్దస్తమానం జరిగేది అద్భుతం కాదు, ఎప్పుడు పడితే అప్పుడు జరిగేది అద్భుతం కాదు, సర్వసాధారణంగా జరగదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారి దేవుని జోక్యం చేత జరుగుతుంది. అదే మిరాకిల్, అదే అద్భుతం. యెహోవా సూచక క్రియలు చేయువాడు, యెహోవా ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అంటే అన్కన్వెన్షనల్గా, అన్యూజువల్గా, అసాధారణంగా చేస్తాడు. యేసు ప్రభువారు అద్భుతములు చేశాడు. రొట్టెలు 5 రొట్టెలు విరిచి 1000 మందికి ఆకలి తీర్చాడు. దట్ ఈస్ అ మిరాకిల్ బికాజ్ హీ డిడ్ నాట్ డూ దాట్ ఎవ్రీ డే. యేసు ప్రభువారు ప్రతిరోజు, అమ్మా నువ్వు అనవసరంగా నువ్వు రొట్టెలు చపాతీలు చేసి నువ్వు అలసిపోవాకమ్మా, నేనున్నాను కదా, దేవుని కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు నన్ను గర్భం దాల్చావు, ఆ ఉన్న ఒక రొట్టె ముక్క తీసుకురా, నువ్వు తమ్ముళ్ళు చెల్లెలు అందరూ తినేసేయండి అని పుట్టిన దగ్గర నుంచి ఆయన సిలువకి వెళ్ళేదాకా ప్రతిరోజు రొట్టెలు విరిచి అందరికి పంచి పెడతా ఉన్నాడు అనుకోండి, అది మిరకిల్ కాదు. ఎప్పుడూ చేయలేదు, ఆ రోజు చేశాడు కాబట్టి అది మిరకిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిరకిల్ ఇప్పుడు చెయ్యి. ప్రతిరోజు అడుగుతారు కొంతమంది. అట్లా అడిగిన వాడు పెద్ద బుద్ధిహీనుడు. తెలుగులో బుద్ధిహీనుడు, ఉర్దూలో బేవఖూఫ్, ఇంగ్లీష్లో ఈడియట్. ఊరికే నువ్వు మిరకిల్ ఇప్పుడు చెయ్యి చూపెట్టు అని చెప్పేసి ఆ భయశాలి శిష్యులందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చెయ్యి, నా ముందు నేను నమ్ముతాట. క్రైస్తవ నాస్తికులు వాళ్ళు. నువ్వు అడిగినప్పుడు చేయడానికి ఇది హ్యూమన్ ఆర్గనైజింగ్, హ్యూమన్ విల్, హ్యూమన్ పవర్ కాదు ఇది. యేసు ప్రభు వారే చెప్పాడు, ఎలీషా కాలములో, ఏలియా కాలములో ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా వాడైన నయమాను తప్ప ఎవ్వడును స్వస్థత పొందలేదు. ఎలీషా కాలంలో ఇశ్రాయేలులో ఎంతోమంది విధవరాండ్రున్నను అన్యురాలైన సారెపతులో ఉన్న విధవరాల దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి ఏలియా వెళ్ళలేదు. యేసయ్య చెప్పాడు, మిరకిల్స్ అనేవి ప్రతిరోజు నువ్వు అనుకున్నప్పుడల్లా జరిగేవి కాదు. నువ్వు కోరుకున్నప్పుడల్లా కోరుకున్న డిష్ అన్నమో చపాతీలో చేసుకుని తినొచ్చు, అది నీ వశంలో ఉన్న విషయం. మిరకిల్స్ అనేవి ఎప్పుడు జరగాలో, ఎక్కడ జరగాలో దేవుడే నిర్ణయిస్తాడు. ఆ టైం నీకు అనుకోకుండా కలిసి వస్తే నీకు జరుగుతుంది. అద్భుతం జరిగినా జరగకపోయినా లేఖనముల్లో ఉండే ఆధారాలను బట్టే మనము నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. we realize who is the real God because of the scriptures. ప్రాచీన గ్రంథములలో ఉండే సాక్ష్యాన్ని బట్టి దేవుడెవరో తెలుసుకోవాలి, వెంబడించాలి. కానీ
ఈ మాయలు మంత్రాలు మహత్తులు బట్టి కాదు. గనుక ఆయన సర్వశక్తి గల దేవుడు, సమస్తమును చేయగలిగిన వాడు. ఈ అద్భుతం జరగడం నీకు అవసరమని ఆయన అనుకుంటే ఎంత గొప్ప అద్భుతమైన చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నీకు అవసరమని ఆయన కన్విన్స్ కావాలా. నీ జీవితంలో ఈ అద్భుతం చేయడం నీవున్నటువంటి ఆ ఊరికి, గ్రామానికి కూడా ఆశీర్వాదం అని ఆయన అనుకోవాలా. అబ్రహాము కొరకు అద్భుతం చేశాడు. 100 ఏళ్ల వయసులో అబ్రహాము ఉన్నాడు. 90 ఏళ్ల వయసులో శారమ్మ ఉంది. స్త్రీ ధర్మం, ఋతుధర్మం నిలిచిపోయింది. బయోలాజికల్ ప్రాసెస్, ఓవులేషన్ ఆగిపోయింది. ఫర్టైల్ కావడానికి ఆమెలో అసలు ఓవం అండమే లేదు. దేవుడు మళ్ళీ పుట్టించాడు, మళ్ళీ రీసైకిల్ ఓపెన్ చేశాడంతా ఆ ప్రాసెస్. 90 years old lady became pregnant because God wanted to bless Abraham with children and send Messiah through the seed of Abraham. అబ్రహాము సంతానము ద్వారా రక్షకుడిని పంపించాలనుకున్నాడు గనుక అబ్రహాము కొరకు దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు ఎప్పుడైనా అద్భుతం నీ ఒక్కడిని సంతోష పెట్టడానికి చేయడు. దానితో పాటు సైడ్ ఎఫెక్ట్గా నీవున్న ఊరు దీవించబడాలి, నీవున్న కాలనీ దీవించబడాలి, నీవున్న దేశము దీవించబడాలి. అందరినీ ప్రేమించి దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. నీ ఒక్కదాని కొరకు, నీ ఒక్కడి కొరకు కాదు. దేవుడు అబ్రహాముని పిలిచి ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా లోకమందలి సమస్త వంశములు దీవించబడును. దేవుడు లోకమునెంతో ప్రేమించి అబ్రహామును పిలిచాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించి ఇస్సాకును పుట్టించాడు, ప్రవక్తలను పంపించాడు, లోకమంతటిని ప్రేమించి బైబిల్ రాయించాడు. లోకమంతటిని ప్రేమించి మరియ గర్భం ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద వరల్డ్. లోకమంతటి కొరకు చేస్తాడు తప్ప నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసం కాదు. నీవు అద్భుతం జరగాలని అడిగావనుకో, అవును నీ కొరకు నేను చేస్తాను, దీనివల్ల లోకానికి ఏంటి దీవెన అని కూడా అడుగుతాడు ఆయన. నువ్వు చెప్పగలగాల, నా కొరకు అద్భుతం చేస్తే నేను లక్షల మంది ఎదుట నీ సాక్షిగా జీవిస్తాను, శేష జీవితం అంతా నీ చిత్తము నెరవేర్చడానికి నేను బ్రతుకుతాను. నీ ప్రామిస్, నీ ఒడంబడిక దేవుడు నమ్మగలిగితే, నీవు దేవుణ్ణి నమ్మించగలిగితే, యథార్థముగా నీవు దేవునికి ఆ ఒడంబడిక చేయగలిగితే, దేవుడు చేయలేని అద్భుతం అనేది లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా చేస్తాడు ఆయన. సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వాంతర్యామిని. ఏదైనా చేయగలిగిన దేవుడు నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును, నేను ఎవరికి వెరతును అంటున్నాడు. నిజంగానే అంత గొప్ప దేవుడు మనకు రక్షకుడై, సంరక్షకుడై, పోషకుడై, కాపరి అయి, స్నేహితుడై, సర్వమై ఉన్నప్పుడు ఇక మనకు భయమే ఉందండి. నిజమే. మరి అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? మరి అంత గొప్ప దేవుణ్ణి నీ దేవునిగా కలిగి ఉన్నప్పుడు, నీ తండ్రిగా కలిగి ఉన్నప్పుడు, నిన్ను కాపాడే సంరక్షకుడిగా నీవు కలిగి ఉన్నప్పుడు, ఆ దేవుని ప్రేమ కౌగిలిలో నీవు ఉన్నప్పుడు అసలు భయం గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే 2వ వచనంలో చెబుతాడు, నా శరీర మాంసము, 2వ వచనం, నా శరీర మాంసము తినుటకాయ దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు. ఇది పాస్ట్ టెన్స్లో చెబుతున్నాడు, గతకాలం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు. ఏమండి, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి
చెప్పండి. తొట్టిల్లి ఏం చేసిరి? కూలిరి. కూలిరి. కూలిరి అంటే పాస్ట్ టెన్సా ఫ్యూచరా? కూలిరి గతకాలపు అనుభవం చెబుతున్నాడు. దావీదుకు ఈ కీర్తన రాయకముందు కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు జరిగినాయి. వాణ్ణి ఇవాళ మేము నరికేసి ఏ కండ కాకుండా కత్తికోకండ కోసి ఫ్రై చేసుకుని తినేస్తాం. దావీదు అన్నవాడు రేపటి ఉదయాన్ని చూడలేడిక. దావీదుకి ఇదే ఆఖరి రోజు భూమి మీద. రేపనేది వాడికి ఉండదు అని శత్రువులు వచ్చి కత్తులు కటార్లు పట్టుకొచ్చి దావీదు ఒక్కడు ఉండిపోయాడు. ఒక్కొక్క కత్తికి ఒక్కొక్క కండగా కోసేస్తాం అని వచ్చారు. కానీ ఏం జరిగిందో విచిత్రంగా, అందరూ కలిసి నన్ను కొట్టాల్సింది పోయి వాళ్ళలో వాళ్ళు తన్నుకొని, వాళ్ళలో వాళ్ళు జగడమాడుకొని ఒకరినొకరు నరుక్కున్నారు. బుస్సుమని నా మీదికి సోడా బుడ్డి పొంగినట్టుగా వచ్చారు. సోడా బుడ్డి పొంగు చల్లారినట్టుగా మళ్ళీ అంతర్ధానం అయిపోయారు. వందల మంది వచ్చారు. నన్ను చంపేస్తారనుకున్నాను. ఎంత ఉద్ధృతంగా, ఎంత భీకరంగా నా మీదకి వచ్చారో అంత విచిత్రంగా మటుమాయం అయిపోయారు. వారు తొట్టిల్లి కూలిరి. దేవుని ఆయుధాలు వేరు. బైబిల్లో దేవునికి ఆయుధాలు ఉండవు. ఎందుకో తెలుసా? అసలు ఆయుధం ఎందుకు దేవుడికి? ఇప్పుడు వాక్కు చేత సకలమును సృష్టించగలిగిన వాడు ఏ కార్యమునైనా వాక్కుతో జరిగించిన వాడికి విల్లంబులు ఎందుకు, గదలు, తర్వాత ఖడ్గాలు, ఇట్లాంటి ఆయుధాలు ఎందుకండి దేవుడికి? 1,000,000 మంది వచ్చారనుకోండి, కష్టపడి దేవుడు కత్తి దూసి ఎడాపెడా అందరినీ నరికేయాల్సిన అవసరం లేదు. ఈ 1,000,000 మందికి గుండెపోటు వచ్చును గాక అన్నాడు అనుకోండి, నరికేస్తాను రే ఏమనుకున్నావు అని కత్తి లేపేసి గుడ్డ పట్టుకొని అందరూ అట్లా కూలిపోతారు. 1,000,000 మంది ఒక్కసారిగా కత్తి పైకి లేపి నేల మీద కూలుతారు. వీళ్ళు ఏంట్రా లేపావు, రావేంటి ముందుకంటే, ఇక్కడ నొప్పిగా ఉంది గురు, ఇది తగ్గాక నరుకుతాలే నిన్ను అంటాడు. తగ్గాక నరకటం ఉండదురా, నువ్వు ఇంటి దారి పట్టావు. ఆ దేవునికి గద ఎందుకు, విల్లంబులు ఎందుకు, కత్తులు కటార్లు ఎందుకు? అందుకే గ్రీకులు, ఈజిప్షియన్స్, రోమన్స్, ఇండియన్స్, ఏ దేశపు మతాలలో దేవుళ్ళకైనా ఆయుధాలు ఉంటాయి. బైబిల్లో యెహోవా దేవునికి ఆయుధం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బికాజ్ హీ ఈజ్ ద ఆల్మైటీ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమాన్ ప్రభు హై యెహోవా. ఇక ఆయన ముందు ఎవరు ఏది మాట్లాడినాడో కొప్పిగా నవ్వుకుంటాడు ఆయన. ఆకాశం మందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, సైంటిస్టులు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, రాజకీయ నాయకులు ఏకీభవించి యేసుకు వ్యతిరేకంగా ఏదో చేద్దామని ఆలోచన చేస్తున్నారు. అన్ని కులాల, అన్ని మతాల పెద్దలు ఒక్కటై ఆలోచన చేస్తున్నారు. బైబిల్లోని దేవుడు ఆకాశం మందు ఉండి నవ్వుతున్నాడు. 7 సార్లు పోండ్రా, మీరు నా దగ్గరకు వచ్చి మీరు చేసేదే ఉంది, మీరు అసలు ఏమీ చేయలేరు అంటే సరిపోయి. ఆయనకి ఎందుకంటే కత్తులు కటార్లు. దేవుడు విచిత్రంగా ఫుట్బాల్ ఆడుకుంటాడు. 1,000,000 మంది నా మీదకి వచ్చారనుకో, తండ్రి 1,000,000 మంది నన్ను నరకడానికి వస్తున్నారు, ఎలాగంటే పర్వాలేదు చూడు, ఇప్పటి నుంచి వాళ్ళకి కడుపులో గుడగుడ స్టార్ట్ అయిపోతుంది. వాడు కత్తి కింద పడేసి చెంబులు వెతుక్కుంటాడు. వాడు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. వాడు కత్తి కింద పడేసి ఓఫీర్ గారు ప్లీజ్ గివ్ మీ 1 చెంబు అంటాడు. చెంబెందుకురా, చెంబెందుకురా నీకనంటే
కొంచెం నేను ఏదో ఒక చేద్దామని వచ్చాను, కానీ ఇప్పుడు నాకు బయలుదేరే ముందు మా ఆవిడ ఏదో భోజనం పెట్టింది, కడుపు చెడిందండి. ఒరే, 1 కోటి చెంబులు ఎక్కడ రెడీ చేసి పెట్టేదిరా, మీరు ముందన్నా చెప్పలేదు నాకు. వెళ్ళండి, హుస్సేన్ సాగర్కి వెళ్ళండి, అంతకంటే నేనేం చేయలేదు. హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ లేక్స్, ఇందుకొరకేనేమో. దేవుడు కదలకుండా కూర్చొని ఎటువంటి చమత్కారమైనా చేస్తాడు. ఆయన ఒడిలో నేనున్నాను, ఎందుకు భయపడాలన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. నా జీవితంలో ప్రాక్టికల్గా అక్షరాలు కూడా ఇటువంటివి జరిగినాయి. నన్ను కొడతామని వందల సంఖ్యలో వచ్చి కూడా నన్ను చూసి కర్రలు కింద పారేసి ఒకడొకడు దాటి వెళ్ళిపోయారు. దమ్మున్నవాడెవడో, ధైర్యం ఉంటే వచ్చి నా ఒంటి మీద చెయ్యేసి చూడండి రా ఏం జరుగుతుందో అన్నాను. నేను నిజంగా వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది, దేవుడు కాపాడకపోతే 200 మంది వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కడినే. ధైర్యం ఉంటే ముట్టుకోండి నన్ను అన్నాను. నల్గొండ జిల్లా నకరికల్లో జరిగింది ఈ విషయం. ఒకడొకడు కర్రలు కింద పారేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మార్నింగ్ వచ్చి చెబుతున్నాడు వాళ్ళ నాయకుడు, అన్న ఎంతోమందిని కొట్టాము, కొంతమంది అయితే చచ్చిపోయారు కూడా మా దెబ్బలకు. నిన్నెందుకో నువ్వు ఆ మాట అంటుంటే మాకు భయం వేసింది. మా లైఫ్లో మొట్టమొదటిసారి భయం అంటే ఏంటో మేము చూసాం. నిన్ను చూస్తే భయం వేసిందన్నా, ఎందుకో తెలీదు. మాలో బలవంతులైన వాళ్ళే కర్రలు పడేసి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద బాణాకర్రలు కింద పారేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ కర్రలన్నీ ఏది పక్కన పెట్టుకున్నాం మేము. ప్రియులారా, అది ఓఫీరు వీరత్వం కాదు, యేసయ్య శూరత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నేను భయపడను. దావీదు అదే అంటాడు, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు స్తోత్రం, యెహోవా నాకు రక్షణ. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇది ఒకప్పుడు జరిగిన చరిత్ర. నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. एक जमाने में ऐसा हुआ था मेरे जिंदगी में. दुश्मन लोग हमारे ऊपर आए थे, लेकिन कुछ नहीं कर सके, हार गए, खुद ब खुद भाग गए, ఏం చేయలేకపోయారు. ఇది గతం. కానీ భవిష్యత్తు చెబుతాడు 3, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నేను భయపడను, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము. ఇది భవిష్యత్తు గతమా? భవిష్యత్తు. చాలాసార్లు శత్రువులు నా మీదకి వచ్చారు, ఓడిపోయారు. కానీ మా శత్రువులు చాలా సిగ్గులేని వాళ్ళు, బేషరం లోగ్ హాయ్. ఎన్నిసార్లు ఓడిపోయినా వానికి సిగ్గు శరం ఉండదు. ఒరే మళ్ళా ఊరికి నా మీదకి రాకురా, నీ సిగ్గు పోతుంది ఏమనుకున్నావు అంటే, అసలు నాకు ఉంటే కదా గురువు పోయేది, నాకు ఉంటే కదా సిగ్గు పోయేది. నాకు సిగ్గు లేదు. ఎన్నిసార్లు అయినా అలాగే ఓడిపోతాను, మళ్ళీ అటాక్ చేస్తాను. నా మీదికి యుద్ధము చేయుటకు దండు దిగినను, నా మీదికి ఒక్కడే, ఏకవచనం, దండు, పెద్ద సమూహం,
అనేక మంది వచ్చినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఎన్నో యుద్ధాలలో నన్ను కాపాడి క్షేమముగా బయటికి తీసుకొచ్చి విజయం ఇచ్చిన దేవుణ్ణి నేను మళ్ళీ కొత్త యుద్ధాలకు కూడా నమ్మగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క వరం అడిగితే దేవుణ్ణి నేను ఒక వరం అడుగుచున్నాను. ఏమిటంటే, ప్రభువా, శత్రువులు నా మీదికి రానటువంటి పరిస్థితి కల్పించు ప్రభువా అని వరం అడుగుచున్నాను అనలేదు దావీదు. నా శత్రువులందరూ నాశనం అయిపోదురుగా కానీ వరం అడగలేదు. నన్ను వ్యతిరేకించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలి. శత్రువు అన్నవాడు, దావీదుకు శత్రువు అన్నవాడు భూమి మీద లేనటువంటి స్థితి కల్పించాలి అని వరం అడగలేదు. ఈ యుద్ధాల పరంపర కొనసాగుతూ ఉంది. ఒక యుద్ధం పోయింది, ఇంకో యుద్ధం, ఇంకో యుద్ధం, ఇంకో యుద్ధం, అన్ని యుద్ధాల్లో జయం వస్తూనే ఉంది. నేను ఒక వరం అడిగాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, దేవుని ఆలయములో ధ్యానించుటకు. జీవితకాలమంతా నేను యెహోవా ఆలయములో నివసింపగోరుచున్నాను, యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. యుద్ధాల పరంపర, కష్టాల పరంపర వస్తుంటే దావీదు హృదయ వాంఛ ఏమిటంటే, తపస్సు చేసి దేవుణ్ణి అడిగిన వరం ఏమిటంటే, అయ్యా ఒక్కసారి నీ ప్రసన్నత నేను చూడాలి. ఈ దుర్మార్గులు, దౌర్భాగ్యులు వాళ్ళు ఏదో ఒకటి నా మీద ఎల్లప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్. ఐ డోంట్ కేర్. ఏమైనా చేయని వాళ్ళు అసలు పట్టించుకోను. నాకు సృష్టికర్తవైన నీ మహిమను చూపించు. నిన్ను చూడాలి, నీ స్వరం వినాలి, నీతో సహవాసం చెయ్యాలి. దావీదు యొక్క ఆశది. నువ్వు కోరాల్సిన వరం అది, నీకు ఉండాల్సిన ఆశ అది. అస్తమానం ఏదో అప్పులున్నాయి, నొప్పులున్నాయి, వాడిలాగన్నాడు, వీటిలాగన్నాడు, విమర్శలు వచ్చినాయి, నిందలు వచ్చినాయని ఈ గోల మానేసాయి. నువ్వు అసలు సమస్యల గురించి ఎప్పటిదాకా మాట్లాడతావు అప్పటిదాకా నువ్వు శరీర సంబంధివే. సమస్యల గురించి ప్రార్థన చేయడము భక్తుని లక్షణం కాదు. సమస్యలు ఉంటాయి బాబు, పర్వాలేదు. ఒకడొచ్చి నా భార్య మాట వినటం లేదు అంటున్నాడు. ఊళ్ళో మొత్తం తిరిగి నా భార్య ఉప్పులకు మొత్తం నేను చెప్పినట్టే విన్నది అన్నాడు. ఒకని పట్టుకురని చెప్పాను. చెప్పినట్టు ఎందుకు వింటున్నావే? వింటే భార్య కాదు, ఇంట్లో పని దాసి అవుతుంది. ఆమె నీ భార్య. ఒక్కోసారి నువ్వు చెప్పినట్టు ఆమె వినాలా, ఆమె చెప్తా నువ్వు కూడా వినాలా? అదేమన్నా కంప్యూటరా? నేను చెప్పినట్టల్లా వినాలంటే ఎందుకు వింటుంది? అది భార్య. అదేమి కంప్యూటర్ కాదు, మెషిన్, రోబో కాదు. ఆమెకు మెదడు ఉంది, ఆలోచన ఉంది. కొన్నిసార్లు సలహాలు చెప్తూ నువ్వు వినాలి. అండర్స్టాండింగ్లో ముందుకెళ్ళిపోవాలి. మా ఆయన నన్ను చాలా బాధ పెడుతున్నాడంటే నేను చెప్పి ఊళ్ళో ఆడవాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి, మా ఆయన నన్ను ఎప్పుడూ బాధ పెట్టలేదు అన్న ఒక అమ్మాయిని తీసుకురా. అవన్నీ మామూలు, బై డిఫాల్ట్ సంసారం వెంట అవన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. భర్త భార్యను కష్టపెడతాడు, భార్య భర్తను కొంతవరకు కష్టపెడుతుంది. ఆ కష్టంలోనే సుఖం ఉంటుంది. అదే జీవిత సారం. దట్ ఈజ్ లైఫ్. ప్రాబ్లంలో సుఖపడమే సంసారం. అందుకే ఆ దేవరిని దీవెనలు అనే ఆ పాటలో చరణం ఉంది. పాత పాటలు ప్రసంగాల పుట్టలు, మర్మాల గనులు. వాటిని మామూలుగా ఆషామాషిగా తీసుకొని పాడొద్దు, ధ్యానపూర్వకంగా పాడాలి. నేను పాడతాను, వినండి. ఇప్పుడు అందరూ వింటున్నారు కదా లైవ్లో కూడా. ఆ పాట నేను పాడి వినిపిస్తాను. పెళ్ళప్పుడు పాడుకునే పాట, 516వ పాట, దేవరని దీవెనలు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై, బాగుగా వేగమెదిగనిమ్ము
పావన యేసుని ద్వారగను. ఇది పల్లవి. చరణం, మొదటి చరణం చూడండి. దంపతులు దండిగని ధాత్రిలో వెలయుచు సంపదలం. దంపతులు దండిగని ధాత్రిలో వెలయుచు సంపదలం. సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. దంపతులు దండిగని ధాత్రిలో వెలయుచు సంపదలం. సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై. ఎలా సుఖించాలట? సహింపున వీరు. సహింపున సుఖించడం ఏంటో అండి. సుఖపడాలి, సహించుకుంటూ సుఖపడాలట. ఎంత పెద్ద గ్రంథం చెప్పాడు అందులో. కుటుంబ జీవితం అంటే ఎప్పుడు ఆనందమే కాదు. అప్పుడప్పుడు నీ వల్ల అవతల వ్యక్తికి, అవతల వ్యక్తి వల్ల నీకు బాధలు ఉంటాయి. ఆ బాధల్లోనే సుఖపడడం నేర్చుకోవాలి. అది మెచ్యూరిటీ. బాధలు ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు సహించి 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 సుఖపడతాం. ఎన్ని కష్టాలు పెట్టినా జీవిత భాగస్వామిని భరించాలి. సత్యమునకు నిన్ను దూరం చేసేటప్పుడు తప్ప. దట్ ఈస్ ద సోల్ ఎక్సెప్షన్. దేవునికి, రక్షణకు నిన్ను దూరం చేసే వ్యక్తితో నువ్వు కాపురం చేయకూడదు. భర్తను కాపాడుకొని రక్షణ పోగొట్టుకునే కంటే రక్షణ కాపాడుకోవటం కోసం ఎవరినైనా పోగొట్టుకోవడమే మంచిది. ఆ ఒక్క ఎక్సెప్షన్ తప్ప నిన్ను దేవునికి దూరం చేయని వ్యక్తి నిన్నెంత కష్టపెట్టినా కలిసే ఉండాలి. నేను ఒప్పుకోను. నేను అవసరమైతే నేనే భార్యలాగా ఇంటడు పని చేసి, ఉతికి పెట్టి, అన్నీ చేసి, వంట చేసి పెట్టి, గోరుముద్దలు పెట్టి అన్ని చాకరీలు చేయగలుగుతాను నేను. కానీ నువ్వు బైబిల్ వదిలేసి దేవునికి దూరంగా నువ్వు సేవ మానేయమనంటే మాత్రం ఇంకా అగ్గి మీద గుగ్గిలం అయిపోతాను. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు, పురుషుడైనా స్త్రీ అయినా, అలాంటి మనస్తత్వం కలిగిన వారే క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఊరికే సమస్యల గురించి మాట్లాడకండి. భార్య ఎలాగ చేసింది, భర్త ఎలా చేసాడు, పిల్లలు, అదంతా బై డిఫాల్ట్ అలాగే ఉంటుంది బాబు. లైఫ్ అంటే అదే, జీవితం అంటే అదే. జీవితం అంటే ఏంటో తెలుసా? నీవు అనుకున్నది పొందుకోవడం, నీవు అనుకున్నట్టు బతకడం కాదు. లైఫ్ నీకు సృష్టికర్త అయిన దేవుడు ఎలాగ ఇచ్చాడో, ఆయన ఎలా ఇచ్చాడో అదే పరిస్థితుల్లో దాన్ని స్వీకరించి ఓర్చుకొని అడ్జస్ట్ అయి సర్దుకుపోవడమే జీవితం. కానీ నేను అనుకున్నట్టు జరగలేదని రంకెలు వేసి దేవుని మీద సనిగి గొణిగి భక్తిహీనంగా ప్రవర్తించటం అది సరైన జీవితం కాదు. దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడు, ఆయనకు వందనాలు. ఈ స్థితిలో నేను నీ చిత్తం ఎలాగూ నెరవేర్చగలను అని అడగాలి, ఆయన కొరకు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబం ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, పెళ్ళే కాకపోవచ్చు, ఆయన పెళ్ళి బ్రేక్ అయిపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, పిల్లలు లేకపోవచ్చు. ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఇన్ ద గివెన్ సిచ్యువేషన్, హౌ బెస్ట్ ఐ కెన్ ఫుల్ఫిల్ యువర్ విల్. నాకు దాపురించిన ఈ పరిస్థితిలో దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలను అని ఆలోచించడమే భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయనకు శత్రువులు ఉన్నారు, యుద్ధానికి వచ్చారు, ఓడిపోయారు, వెళ్ళిపోయారు, మళ్ళీ సిగ్గుమాలి మళ్ళీ అటాక్ చేస్తున్నారు. ఇన్ని దాడుల మధ్యలో, యుద్ధరంగము లాంటి బ్రతుకు మధ్యలో
ఈ దీర్ఘదర్శి అంటాడు, ఒక వరం అడుగుతాను తండ్రి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నానట. అంటే అడగంగానే ఇవ్వలేదు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, 100 సార్లు అడిగాడు, 200 సార్లు అడిగాడు. నేను అడిగిన వరము ఎప్పుడెప్పుడు నాకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, వెదుకుచున్నాడు. ఏమిటి బాబు నీకు కావలసిన వరం అంటే? ప్రశాంతంగా బ్రతకాలి, శత్రువులందరూ లేకుండా పోవాలని అడగలేదు ఆయన. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంటుంది. యుద్ధాల పరంపరే మానవ జీవితం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు యోబు భక్తుడు 7వ అధ్యాయం 1వ వచనంలో. యోబు 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? భూమి మీద మన జీవితమే ఒక యుద్ధం, జీవన పోరాటం. ఈ యుద్ధ రంగము లాంటి బ్రతుకు మధ్యలో దేవా నీ సన్నిధి నాకు కావాలి. మోకరించే కృప దయచేయి. మోకరించగానే నీ ముఖ దర్శనం నాకు దయచేయి. నాతో మాట్లాడు. పెళ్లి చేసుకొని పిల్లలను కనుచు, కుమారులను కుమార్తెలను కనుచు హనోకు నీతో నడవగలిగినాడు కదా, నేనెందుకు నడవలేనయ్యా? లోతును విడిపించడానికి, రాజులను సంహారము చేయడానికి కత్తి దూసిన అబ్రహాము ప్రార్థించి నిన్ను చూడగలిగాడు, నీకు ఆతిథ్యం ఇవ్వగలిగినాడు. ఎప్పుడైనా నేను అవసరాన్ని బట్టి కొంత కోపం ప్రదర్శించినంత మాత్రాన నాతో ఎందుకు మాట్లాడవు తండ్రి? అబ్రహాము యుద్ధవీరుడు తెలుసా? మరి దేవుడు ఏ భక్తులతో మాట్లాడినాడో వాళ్ళకందరికీ కామము లేదు, క్రోధము లేదు. మరి అవసరాన్ని బట్టి కత్తి దూశాడు అబ్రహాము, కత్తి దూశాడు దావీదు. ఏమండి, పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేశాడు, పిల్లల్ని కన్నాడు హనోకు, నోవహు. మరి వాళ్ళందరూ నార్మల్ హ్యూమన్ లైఫ్ లీడ్ చేశారు. సాధారణ మానవ జీవితంలో ఉన్నటువంటి సకల సుఖములు, భావోద్రేకాలు, అనుభవాలన్నీ కలిగిన భక్తులతో నువ్వు కమ్మగా నడిచావు కదా. నేను ఒక్కడిని నీకెందుకు వ్యతిరేకం? నన్నెందుకు అసహించుకుంటావు? నాకు నీ సన్నిధి కావాలి. ఇదంతా మామూలే. శరీరం ఉంది కనుక ఆహారం కావాలి, శరీరం ఉంది కనుక భార్య భర్త కావాలి, ఇది మామూలే. సృష్టికర్త నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నీవు నాతో మాట్లాడాలని ప్రార్థన చేసి ఏళ్ళ తరబడి వెతుకుతున్నాడు దావీదు. శత్రువులు వస్తున్నారు, ఓడిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. దావీదు ప్రార్థన మాత్రం నీ సన్నిధి నాకు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. వెగటు కలిగే ఈ లోకమే, యుగ యుగాలు నీతో నుండగా. నీ గుడారములో నుండునుగా, నీ లోనుడునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. దేవుని బిడ్డలారా,
ఈ భక్తుడు ఒక రహస్యం నేర్చుకున్నాడు. శత్రువుల గూర్చి ప్రార్థించినంత వరకు శత్రువులే బలపడతారు. నేను ఆయన సన్నిధిలో ఉండాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు ఎండకు మంచు కరిగిపోయినట్టు అంతర్ధానం అయిపోతారు. దేవుని మీద నువ్వు దృష్టి పెడితే సమస్యలు మాయమవుతాయి. సమస్యల మీదనే దృష్టి పెడితే సమస్యలు నీవే బలపరుస్తున్నట్లు అవుతుంది. డోంట్ స్ట్రెంగ్థెన్ యువర్ ఎనిమీస్. వాళ్ళని నీవే బలపరచొద్దు. నిన్ను నరకడానికి వస్తున్నాడు, నువ్వు హార్లిక్స్ కలిపియొద్దు. అసలు అని పట్టించుకోకు. యేసయ్య మీద దృష్టి పెట్టు. వీడు ఎప్పుడు మాయమైపోయాడు తెలియకుండా మాయమైపోతాడు. ఆయన చెబుతున్నాడు అదే విషయం. దయచేసి 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానం అందరము పలుకుదాము, స్వాతంత్రించుకుందాం. దయచేసి అందరూ నాతో పాటు నా వెనక చెప్పండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. గాడ్ విల్ లిఫ్ట్ యు అబవ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల కంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తప్పక హెచ్చిస్తాడు. డోంట్ వరీ, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితం నీ జీవిత ధ్యేయం కావాలి, జీవిత లక్ష్యం కావాలి. నీవేం కావాలనుకుంటున్నావు? ప్రైమ్ మినిస్టర్ కావాలా, ముఖ్యమంత్రి కావాలా, ఎమ్మెల్యేలు కావాలా, ఎవరు కావాలనుకుంటున్నావు అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, ఎమ్మెల్యే కాదు, అది దేవుని చిత్తం. ప్రజల అభిప్రాయం, మెజారిటీ అభిప్రాయం, వాళ్ళు ఎలా చెబితే అలాగా ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు. నా ఆశ ఏ పదవి కాదు, మోషే వంటి ప్రార్థనా పరుణ్ణి కావాలి. నేను దేవుణ్ణి అడిగాను, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో మోషే అహరోనులుండిరి. అహరోనులాగా నేను కావాలా? ప్రార్థన చేయవారిలో సమూయేలుండెను, మోషే అహరోనులుండిరి. అవును, అహరోను కదా ఆ బంగారు దూడని చేశాడు. అహరోను కదా మిరియాముతో కలిసి మోషేని విమర్శించాడు. అయ్యా నా ఏలిన వాడా నన్ను క్షమించమని మొత్తుకున్నాడు. దూడను చేసిన వానిగా దేవుడు రికార్డులో పెట్టలేదు. విమర్శకుడుగా, తిరుగుబాటు చేసిన వాడుగా, బలహీనుడుగా రికార్డు రాయలేదు. ఒక మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అన్న వాడిని చెప్పుకోవాల్సి ఉంటే ముందు నువ్వు అహరోను చెప్పుకోవాలని దేవుడి రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుణ్ణి అడిగానండి, అహరోనుకు ఆ స్టేటస్ దొరికితే నాకెందుకు దొరకదు? మేక్ మీ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఐ వాంట్ టు బికమ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా బ్రతుకంతా నేను నీ ఆలయములో ధ్యానించగోరుతున్నాను. ఇదే నా కోరిక. ఈ కోరికే తీరని నాడు ఇంకేది నాకు అక్కర్లేదు, ఇంకేది అక్కర్లేదు. ఈ కోరికే తీరకపోతే పార్టీ అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు. ఈ కోరికే తీరకపోతే ఎన్నికల్లో గెలుపు అక్కర్లేదు. ఈ కోరికే కనుక దేవుని సన్నిధిలో మోకరించి గంటల తరబడి ఆయన ముఖాన్ని చూడడం అనే కోరిక తీరకపోతే నాకు ప్రైమ్ మినిస్టర్షిప్ ఇచ్చిన అక్కర్లేదు. దేశానికి, లోకానికి రాజులు చేసిన అక్కర్లేదు. నాకు దేవుడు ఛాయిస్ ఇచ్చాడు అనుకో, యూ వాంట్ టు బికమ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అంటే నో సెకండ్ థాట్. ఓ లార్డ్, క్షణములో సగభాగము కూడా ఆలోచించను. ఎవరికి కావాలా ఆ పదవి? నాకు నీ సన్నిధి కావాలని చెప్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కావాలి. దేవుడు ఇచ్చేదైతే ఏదన్నా కావాలి. దేవుడు కోరి, దేవుడు ప్రేమించి, ఇష్టపడి ఇస్తే ఇదిగో తీసుకోరా నా కుమారుడు ఆ ప్రైమ్ మినిస్టర్షిప్ అని ఆయన ఇస్తే నాకు కావాలి.
ఆయన ఇవ్వనిది నాకొద్దు. యేసయ్య నా కొరకు మరణించి సిలువలో వేలాడి మరణించి లేచిన యేసు నాకు ఇవ్వకపోతే నాకు ఏమీ అక్కర్లేదు. ఆయన ఇచ్చింది కాకపోతే నాకు ఈ ప్రాణమే అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ మై లైఫ్ ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ హ్యాపీ టు గివ్ మీ లైఫ్. నాకు జీవితమే వద్దు, తీసేసుకో. ఏం చేసుకోవాలి ఈ జీవితం? వెళ్ళిపోతాను, పరదేశికి వెళ్ళిపోతాను. నీకు ఇష్టం లేకపోతే అసలు ఉనికే వద్దు. పరదేశంలో కానీ పాతాళంలో కానీ భూమి మీద కానీ ఎక్కడ లేకుండా, రంజిత్ తోఫిర్ అనే ఎంటిటీ లేకుండా భక్తులందరికీ వచ్చిన ఒక కళలాగా నేను జస్ట్ ఎ డ్రీమ్. మరి ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు ఎగ్జిస్ట్. నాకు నువ్వు ముఖ్యం. నాకు ఈ పదవులు, బంగారము, వెండి, ధనము, నోట్ల కట్టలు, ప్రజల జేజేలు కాదు. ఐ వాంట్ యూ ఓ లార్డ్. దావీదు ఆ కమిట్మెంట్కి వచ్చాడు. నాకు నువ్వు కావాలి ప్రభువా, నన్ను తోలేయకు, నన్ను తోలివేయకు. దయచేసి 8వ వచనం చూడండి. నా సన్నిధి వెదకుటని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నేను అంటిని. నా హృదయము నీతోనెను, నీ ముఖము నాకు దాచకుము. ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు సత్యదేవుని తెలుసుకొని ఆరాధించే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ అనుభవానికి వస్తాడు. ప్రభువా నీ ముఖము నాకు దాచొద్దయ్యా. ఎందుకు ఆ ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే దేవుడు ముఖము చాటేస్తున్నాడు, చాటుగా ముఖం దాచుకుంటున్నాడు. గాడ్ ఈజ్ అవాయిడింగ్ మీ. దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నాతో మాట్లాడడం లేదు, నాకు కనిపించటం లేదు. ఎందుకో దేవుడు నాకు కొంచెం దూరం అయిపోతున్నాడు, నన్ను దూరం పెట్టేశాడు నా దేవుడు అనే వేదన ప్రతి విశ్వాసికి వస్తుంది. నువ్వు కూడా ఎన్నోసార్లు అనుకొని ఉంటావు, నా దేవునికి నాలో ఏమి నచ్చలేదో నాకు తెలీదు. నా భక్తి నచ్చలేదా, నా ప్రార్థన, నా కానుక నచ్చలేదా, నా పరిశుద్ధత ఎక్కడైనా మచ్చపడిందా, ఎందుకు దేవుడు నాతో మాట్లాడలేదు? దావీదుకున్నటువంటి ప్రాబ్లము, తన శరీర మాంసము తినడానికి పెద్ద సైన్యం వస్తుంది, అది కాదు ఈయన ప్రాబ్లం. గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ టు మీ, దట్ ఈస్ మై ప్రాబ్లం. దావీదు చూడు చూడు చూడు, లక్షల మంది వస్తున్నారు, నిన్ను నరికేస్తారట, నంచుకు తింటారట, ముక్కలు ముక్కలు నరుకుతారట. రౌద్రముతో, క్రూర ద్వేషంతో లక్షల కోట్ల మంది వస్తున్నారు. దావీదు చూడు చూడు. పిచ్చోడా, అది కాదు సమస్య. నా దేవుడు ఒక్కసారి ఉఫ్ అంటే ఎగిరిపోతారు పొట్టులాగా. నా సమస్య ఏంటంటే దేవుని సన్నిధి నాకు దొరకడం లేదు. దట్ ఈస్ మై ప్రాబ్లం. దేవుడే నాతో మాట్లాడనప్పుడు బ్రతికెందుకురా? వాళ్ళు వచ్చి నరకని ఏదో ఒకటి చేసి వాళ్ళ నుంచి తప్పించుకుంటాను. ఇక్కడ దేవుడు మాట్లాడు, ఈ బ్రతుకెందుకు? ఆ బ్రతుకు కంటే వాళ్ళు వచ్చి నరకడమే మంచిది. నీ లైఫ్లో ఉన్న అసలైన ప్రాబ్లము సమస్యలు కావు, శత్రువులు కాదు, అప్పులు కాదు, ఏది కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయలేకపోవడమే నీకున్న అసలైన సమస్య. అది సమస్యగా నీవు భావించగలిగితే దేవుడు దిగి నీ ప్రార్థన గదిలోకి వస్తాడు. ఆయన ఎందుకు రాలేదంటే అసలు అది సమస్య నువ్వు అనుకోలేదు. ఏండ్ల తరబడి ప్రార్థన చేయలేదు, ఏండ్ల తరబడి బైబిల్ చదవలేదు, ఏండ్ల తరబడి ఒక ప్రత్యక్షత పని అండర్లైన్ చేసుకోలేదు బైబిల్లో. దాని గురించి అడగవు. నువ్వు సమస్య గురించి మాట్లాడతావు. అసలు నువ్వు 1 గంట సేపు ప్రార్థన చేసి దేవుని స్వరం విని ఎన్ని రోజులని చెప్పవు. ఆ బాధ లేదు నీకు. ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడతావు, సమస్యలు, అప్పుల గురించి మాట్లాడతావు. lack of prayer life is not a problem in your sight. God is sorry about that. దావీదు మాట్లాడుతున్నాడు, నన్ను తోలివేయొద్దు తండ్రి. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా?
నెలల తరబడి సంవత్సరాల తరబడి సన్నిధి దొరకకపోయేసరికి దేవుడు నన్ను వదిలేశాడా అనే డౌట్ వచ్చేసింది. అప్పుడు ఏది దారి? ఒకవేళ దేవుడే ఉండి, రే నువ్వు నాకు నచ్చలేదురా అమ్మాయి, నువ్వు నాకు నచ్చలా, నీకు రక్షణ ఇవ్వను, నువ్వు నా కొడుకువు కాదు, నా కూతురు కాదు, వెళ్ళిపో, నాకు అక్కర్లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ అని దేవుడు విడాకులు ఇచ్చేసాడు అనుకో, మన పరిస్థితి ఏంటి? అందుకొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఏ శిక్ష అయినా వెయ్యి కానీ నీ ముఖం చాటు చేయొద్దయ్యా, ఏ శిక్ష అయినా వెయ్యి, కోపముతో నీ సేవకుని తోలి వెయ్యకుము, నా మీద కోపడద్దయ్యా అని చెప్పి ప్రార్థన చేసి ఆయన నిరీక్షణ చెబుతున్నాడు. 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడచినను, యెహోవా నన్ను చేరదీయును. అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, పరిస్థితులను బట్టి, అనుభవాలను బట్టి, అనుభూతులను బట్టి, ఫీలింగ్స్ను బట్టి దేవుడు వదిలేశాడేమో అనుకునే పరిస్థితి వస్తుంది. కానీ వాస్తవానికి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నా సొంత తల్లి, నా సొంత తండ్రి నన్ను వదిలేసినా సరే నా దేవుడు యెహోవా నన్ను చేరదీయును అనే నమ్మకం ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. ఈ ప్రార్థన మనందరం చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు మీ దృష్టికి తెస్తున్నాను. ఇంతగా దేవుని రుచి చూచిన భక్తుడు, ఇంతగా దేవుని ప్రేమను అనుభవించిన భక్తుడు, దేవుడిచ్చే విడుదల, యుద్ధములో దేవుడిచ్చే సహాయము, బలవంతులైన శత్రువుల మీద దేవుడిచ్చే ఘనమైన విజయం అనుగ్రహించిన ఈ గొప్ప దేవుని యొక్క కార్యాలు ఇంతగా చూసిన ఈ మహాభక్తుడు అంటున్నాడు, నీ మార్గము నాకు బోధించుము. క్రైస్తవ మార్గము, నీతి మార్గము, జీవ మార్గము, రక్షణ మార్గము, దేవుని మార్గం, జ్ఞాన మార్గం, నీతి మార్గం, అదేమిటో అర్థం కావడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడే దిగి వచ్చి బోధించకపోతే, దేవుడే దిగి వచ్చి కన్నులు తెరిచి చూపించకపోతే, ఆల్బర్ట్ ఐన్స్టీన్, న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, జాన్ డాల్టన్ అందరి బుర్రకాయలు కలిపి ఒక బుర్ర తయారు చేసిన ఆ బుర్రకు కూడా అర్థం కాదు. What does it mean to walk in the way of God? ये तो हमारे समझ का बाहर है, beyond my understanding. ఎట్లాగా దేవుని మార్గం నడవాలి తెలియట్లేదు. ఏం చేస్తే తప్పు, ఎందుకు తప్పు తెలీదు. మరి అది చేయకపోతే మరి మార్గం ఏంటో తెలీదు. దేవుడు ఎప్పుడు కోపడతాడో, ఎప్పుడు క్షమిస్తాడో, ఎప్పుడు షహబాష్ అంటాడో తెలీదు. ఈ పరిస్థితిలో ఆయన పాదములను ఆశ్రయించడం ఒక్కటే మార్గం. నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించు. బాగా గమనించాలి, ఎవ్రీ మూమెంట్ దేవుని నడిపింపు క్రింద నీవు అడుగు వేయాలా. లేకపోతే దేవుని సేవ చేస్తున్నానని, దేవుని చిత్తము నెరవేరుస్తున్నానని నీవు అనుకుంటూనే, దేవుని చిత్తం చేస్తున్నా, దేవునికే సేవ చేస్తున్నా, దేవుని ఘనపరుస్తున్నా అనుకుంటూనే నీకే తెలియకుండా ఆయన మార్గము నుండి అడుగు బయటికేస్తావు. ఆయన మార్గం ఇలా ఉంటుంది, ప్రక్కెంబడి నడుస్తుంటావు. యు ఆర్ వాకింగ్ బిసైడ్స్ ద రోడ్ ఆఫ్ జీసస్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద రోడ్. నువ్వు రోడ్డు మీద నడుస్తావు, మెల్లిమెల్లగా సైడ్కి వచ్చి ఫుట్పాత్ మీద నడుస్తావు.
ఆ తర్వాత మెల్లిగా సైడ్కి వచ్చి పంట పొలాల్లో నడుస్తావు, ఆ పక్కన పోయి చెరువు గట్టు మీద నడుస్తావు, ఇంకా భ్రమలో ఉంటావు నేను రోడ్లోనే ఉన్నానని. ఆత్మీయ జీవితంలో ఈ భ్రమ జరుగుతుంది, ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. యు థింక్ యు ఆర్ ఓకే బట్ యు ఆర్ నాట్ ఓకే. యు థింక్ యు ఆర్ వాకింగ్ విత్ జీసస్ బట్ యు ఆర్ నాట్ వాకింగ్ విత్ జీసస్. యోసేపు మరియమ్మ నజరేతు నుండి 12 ఏళ్ల బాలుడు యేసుని తీసుకొని యెరూషలేంకి వచ్చారు. గుంపు చుట్టాలు బంధువులందరూ కలిసి వచ్చారు పండగ చేసుకోవడానికి. అక్కడ నుంచి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నారు. యోసేపు అనుకుంటున్నాడు మా అబ్బాయి ఉండుంటాడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడేమో అనుకొని ఆయన నడిచి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ పురుషులందరూ ఒక మంద నడుస్తూ ఉన్నారు. మీ అబ్బాయి ఏటి యోసేపు గారు అని, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడండి, అమ్మ అంటే చాలా చాలా ఇష్టం, అమ్మని వదిలి ఉండలేడు, యేసుబాబు చాలా మంచోడు, అమ్మంటే ప్రేమ అని చెప్తున్నాడు ఈయన. అక్కడ ఈ మరియమ్మ అమ్మలెక్కల కబుర్లతో ఆమె నడుస్తుంది. మరియమ్మ కొడుకేడు, మీ అబ్బాయి ఏడి యేసేడి అంటే, నాన్నంటే చాలా ఇష్టం, నాన్న దగ్గర ఉంటాడు, అబ్బాయి పెద్దోడు అయిపోయాడుగా, ఏదో పాలు తాగే వయసులో అమ్మ అంటారు కానీ మీసాలు వచ్చే వయసు 12 ఏళ్ళు వచ్చేసేగా, తండ్రి దగ్గర ఉన్నాడు అనుకొని వీళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడున్నాడేమని మరియమ్మ అనుకుంటుంది, మరియమ్మ దగ్గర ఉన్నాడని యోసేపు అనుకుంటున్నాడు, ఈ గుంపులో ఎక్కడో ఉండకపోతాడా అని వాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. యేసు అక్కడ లేనే లేడు, యెరూషలేంలో ఉన్నాడు. A.W. టోజర్ ఒక గ్రంథంలో ఈ మాట అంటాడు, టేకింగ్ టూ మచ్ ఫర్ గ్రాంటెడ్. మెనీ టైమ్స్ యూ థింక్ జీసస్ ఈజ్ విత్ యూ బట్ యూ హ్యావ్ ఆల్రెడీ గాన్ అవే ఫ్రమ్ హిస్ ప్రెసెన్స్. యేసు ఉన్నాడని భ్రమలో నడుస్తున్నావు, కానీ యేసు ఎక్కడో వెనుకుండిపోయాడు, వదిలేసి చాలా దూరం వచ్చేసా. వాట్ విల్ యూ డూ? Go back to the spot where you left Jesus. యేసును వదిలేసి 3 దినాల ప్రయాణం అని వెళ్ళిపోయి, వారం రోజుల ప్రయాణం అని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ప్రార్థన చేయొద్దు. ఒక టైం వచ్చింది, యోసేపు మరియమ్మ ఇద్దరు ఏమండి యేసు మీ దగ్గర ఉన్నాడా, మీ దగ్గర ఏమమ్మాయి నీ దగ్గర ఉన్నాడు అనుకుంటున్నాను, అయ్యో ఇంత పని అయిపోయింది, ప్రభు లేడు మన దగ్గర, ఏం చేద్దాం, కమాన్ ఇదే పంట చేల పొలాల మీద గట్టు మీద మోకరిద్దాం అనలేదు వాళ్ళు. దట్స్ వాట్ వీ డూ. యేసును వదిలేసి చాలా దూరం పోయి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాం. నో నువ్వు ఆ చెరువు మీద ఎంతసేపు ప్రార్థన చేసినా చెరువు గట్టు మీద యేసు రాడు. మళ్ళా నడిచి వెనక్కెళ్ళు. ఎంత దూరం యేసు లేకుండా నడిచావో ఆ దూరం అంతా వెళ్ళు. ఎక్కడ యేసును వదిలేసి వచ్చావు అక్కడికి వెళ్ళు, యేసు నీకు దొరుకుతాడు తప్పకుండా. నీ జీవితంలో నీవు తీసుకున్న ఏ రాంగ్ డెసిషన్ను బట్టి యేసు నీకు దూరం అయ్యాడో ఆ డెసిషన్ దగ్గరికి వెళ్ళి నీ తప్పును కరెక్ట్ చేసుకో. మళ్ళా నీవు దేవుని మహిమను చూడగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దావీదు భక్తుడు చెబుతున్నాడు, ఆయన వదలడు, నిన్ను వదలడు. నా తల్లి తండ్రి నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. కానీ మరి వదిలేశాడేమో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? వదిలేశాడేమో అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అసలు నడవాల్సిన మార్గం ఏదో నాకు అర్థము కాలేదు. నాకు కూడా అర్థం కాలేదని నేను చెప్తున్నా మీకు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇక నాకు అర్థం కానప్పుడు మీలో ఎవరికైనా అర్థమైందా అని అడగడమే ఒక అమాయకత్వం. అది గురువులకే గురువు అని నన్ను చాలామంది శ్లాఘిస్తుంటే నాకు అర్థం కాలేదని నేను చెబుతున్నా. మరి నాకు అర్థం కాలేదు, మీకు అర్థం కాలేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలడు ఈయన అని నేను అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటే నాకు అర్థం కాలేదని నేను చెబుతున్నా ఇప్పుడు ఓపెన్గా. మరి ఏం చేయాలా? ఏం చేయాలంటే స్కెచ్ మొత్తం రూట్ మ్యాప్ అంతా నాకు దొరికిపోయిందనే అనుభవం మనకి ఎప్పటికీ రాదు. రూట్ మ్యాప్ స్కెచ్ అంతా యేసయ్య చేతిలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఉంది. అది ఏ రోజు ఏ దిశలో స్టెప్ వెయ్యాలో
మనకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు టోటల్ రూట్ మ్యాప్ ఎప్పటికీ ఇవ్వడాయన. రూట్ మ్యాప్ ఇస్తే నువ్వు ప్రార్థన చేసే అవసరం లేదు, ఆ రూట్ పట్టుకుని వెళ్ళిపోతావు. విసుగక నిత్యము ప్రార్థన చేయమని ఎందుకన్నాడంటే, ఏ రోజు ఏ స్టెప్ వెయ్యాలో ఎప్పటికప్పుడు నువ్వు అడిగి తెలుసుకుంటుండాలి. కంటిన్యూవల్లీ డిపెండింగ్ ఆన్ జీసస్. మోకాళ్ళ జీవితము నీకు ఆక్సిజన్తో సమానం. ప్రాణవాయువు పీల్చకుండా నువ్వు బ్రతకలేవు. మోకరించి ఆయన తలంపు అడగకుండా నీవు నడవలేవు, నడిచే అవకాశం లేదు. నడిస్తే యేసు లేని నడికే నడుస్తావు నువ్వు. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, నీ మార్గము నాకు బోధింపుము. ఏది తప్పో ఏది ఒప్పో అంత ఈజీగా అర్థం కాదు. మర్డర్ తప్పు, వ్యభిచారం తప్పు, దొంగతనం తప్పు, అబద్ధం తప్పు, ఇదంతా ఎల్కేజీ చదువు. అది తెలియనోడెవడు, దానికి పెద్ద క్రైస్తవ మేధావి అక్కర్లేదు. మర్డర్ తప్పని తెలీదు, ఆ మర్డర్ చేసేవాడికి కూడా తెలుసు. వ్యభిచారం తప్పని తెలియదు, వాళ్ళకి తెలుసు, చేసేవాళ్ళకి కూడా. కానీ ఆత్మీయ జీవితంలో ముందుకు వచ్చిన తర్వాత ఆ పెద్ద పెద్ద తప్పులు, ఆ పనికి మాలిన దుర్గంధపూరితమైనటువంటి కార్యాలు మనం చెయ్యం. కానీ నీతి మార్గములో నడుస్తున్నాను అనుకుంటూనే ఇది దేవుని చిత్తం కాదేమో అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ప్రియులారా, ఎప్పటికప్పుడు నీకు అర్థం కాని పరిస్థితి పక్కనే నేను బెదిరించడానికి సైతాను ఉంటాడు రెడీగా. నువ్వు చేసే తప్పు కదా, దేవుడు వదిలేశాడు నిన్ను. నువ్వు చేసే తప్పు కదా, నీ ప్రార్థన పరలోకానికి చేరడం లేదు, అయిపోయింది నీ పని. పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నావు, నువ్వు నరకానికి వెళ్తావేమో, దేవుడు వదిలేశాడేమో అని నిన్ను గలిబిలి చేసే ప్రయత్నం సైతాను ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. ఈ గలిబిలి ఎప్పుడో ఒకసారి అనుభవించని క్రైస్తవ విశ్వాసి ఎవరు భూమి మీద ఉండరు. అందరికీ అనుభవం అవుతుంది. అయినా చివరికి ఈ అర్థం కానటువంటి యాత్ర ఎలా చెయ్యాలి అనే విషయం చెబుతున్నాడు 14వ వచనంలో. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఈ కన్ఫ్యూజన్ అంతట్లో నుండి కూడా నిన్ను నడిపించడానికి యేసు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్రూ ఆల్ దిస్ కన్ఫ్యూజన్ జీసస్ ఇస్ స్టిల్ ఏబుల్ టు లీడ్ యూ ఇన్ ద రైట్ పాత్. ప్రభువా, ఎక్కడ ఏ డెసిషన్ నేను తప్పు చేశాను, ఆర్థిక లావాదేవీలు, నా కుటుంబ జీవిత విషయంలో, రాజకీయ పార్టీ స్థాపించడం విషయంలో ఎక్కడ నేను ఏ రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, రైటా రాంగా తెలియట్లేదు. బట్ ఐ కమిట్ మై వేస్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఒకవేళ నేను తప్పు చేసి ఉన్నా సరే, అజ్ఞాన దశలో రూటు తప్పినా సరే, మళ్ళీ పట్టుకొని దారికి తెచ్చి సజీవులుండే దేశానికి నడిపించడానికి నా యేసయ్య సమర్థుడు. కాబట్టే ఈయన శక్తి కలిగిన రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. ఆయన ప్రజలుగా ఉన్న తర్వాత చేసే పాపాలు ఉంటాయి, ఆ పాపాల నుండి కూడా రక్షించగలిగిన వాడు. మనము చేసిన పొరపాట్ల దుష్ఫలితాల నుండి మనల్ని రక్షించగలిగిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య, నేను తప్పే చేశాను, ఒప్పి చేశాను తెలియదు, నన్నైతే గమ్యం చేర్చు. తప్పే చేశాను, సరిగా నడిచాను, తప్పుదారి నడిచాను, నాకు తెలీదు. But take me to the right goal, the right final destination. He can do that. చాలా రోజుల కింద చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత కళామందిర్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని హైవే మీద వెళ్తే BHL వస్తుంది. నేను BHLకి వెళ్ళాలి. పొరపాటున నేను మాలోకంగా ఉండి లెఫ్ట్ టర్న్ తీసుకొని నేను వెళ్ళాల్సింది BHL.
కానీ నేను డ్రైవ్ చేస్తా నా మైండ్లో బిహెచ్ఎల్ వైపు అనే ఉంది, కానీ వెళ్తా ఉంటే ఎర్రగడ్డ వచ్చేసింది, అమీర్పేట వచ్చేసింది, ఖైరతాబాద్ వచ్చేసింది, ఆబిడ్స్ వచ్చేసింది, చార్మినార్ వచ్చింది. ఇంతసేపు ఉండదే, బిహెచ్ఎల్ 10 నిమిషాలు వెళ్ళాలి. అక్కడొకరిని అడిగాండి, గంటన్నర నుంచి తోలుతున్నాను బండి, ఇట్లా ఇంకెంతసేపు పడుతుంది సార్ బిహెచ్ఎల్కి వెళ్ళడానికి అంటే చార్మినార్ దగ్గర అతను అంటాడు, आप भटक गए साहब, रास्ता भटक गए, దారి తప్పారు. ఇట్లా ఇంతసేపు పోయినా బిహెచ్ఎల్ రాదండి, ఇంకేమన్నా వస్తుంది కానీ బిహెచ్ఎల్ రాదు అంటే, అయ్యో అలాగా నేను ఏదో ఆలోచనలో ఉండి సెల్ ఫోన్ ఒకటి అస్తమానం ఎట్లా నవ్వుతున్నా తెలియకుండా అదే టర్నింగ్ టైంలోనే ఎవడో ఒకటి హలో అంటాడు, రాంగ్ టర్న్లోకి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ నేను యూ టర్న్ తీసుకొని బ్యాక్ ఇంత దూరం రావాలి కదా, లేకపోతే బిహెచ్ఎల్కి రాలేను. అంతేనా? మామూలుగా భూమి మీద వెళ్ళినప్పుడు చార్మినార్ దాకా పోయినా మళ్ళీ రిటర్న్ రావచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కళామందిర్కి వచ్చి మళ్ళీ దాటి చందానగర్ బిహెచ్ఎల్కి వెళ్ళాలి. కానీ జీవిత యాత్రలో అలా వెనక్కి రాలేము, రోడ్డు మీద పొరపాటు టర్న్ తీసుకుంటే మళ్ళీ ఆ స్పాట్కి వచ్చే అవకాశం ఉంది. జీవితంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళ వెనకట, 20 ఏళ్ళ వెనకట, 25 ఏళ్ళ వెనకట నా ఫ్యామిలీ బ్రేక్ ఆఫ్ అయిపోయింది. కెన్ ఐ గో బ్యాక్ టు దట్ స్పాట్? కెన్ ఐ చేంజ్ మై డెసిషన్? ఇఫ్ ఐ వాజ్ రాంగ్, కెన్ ఐ నౌ కరెక్ట్ ఇట్? అప్పుడు నేను చేసింది కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళగలనా? ఒకరు తప్పేమో వెనక్కి వెళ్ళగలనా? అయితే ఒక విషయం, పాపముల నుండి రక్షించేవాడంటే ఏంటో చెప్తున్నాను మీకు. సేవింగ్ యూ ఫ్రమ్ యువర్ ఓన్ సిన్స్, నీవు చేసిన పాపాల నుండి నిన్ను కాపాడటం అంటే ఏంటో చెప్తున్నా. 10 ఏళ్ల కిందట 25 ఏళ్ల కిందట తప్పు చేసావు, నువ్వు రాంగ్ టర్న్ తీసుకున్నావు, చాలా దూరం వచ్చేసావు, నువ్వు వెనక్కి వెళ్ళే అవకాశం లేదు, కాలంలో వెనక్కి వెళ్ళలేవు. దేవుడు కనికరించి ఏం చేస్తాడంటే, నువ్వు వెనక్కి వెళ్ళలేవు కదా బేటా, ఆ బిహెచ్ఎల్ని గుండ్రంగా తిప్పి, భూమిని గుండ్రంగా తిప్పి నీ ముందుకు తెచ్చి పెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వేం వెనక్కి వెళ్ళదు బాబా, అలాగే 4 అడుగులు అయ్యి వెళ్ళాల్సిన ఊరు వస్తుంది, ఆ ఊరినే గుండ్రగా తిప్పి నీ ముందుకు తెస్తానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిక్కులను మార్చగలిగిన వాడు నా దేవుడు, ఎందుకంటే దిక్కులు స్థాపించిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను తూర్పుకి వెళ్ళాల్సింది పడమటికి దారి తీశాను, అయితే ఈ పడమరని తూర్పుగా మార్చేయగల దేవుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు నమ్మిక ఉంచుమన్నాడు. దేవుని స్తోత్రం. జస్ట్ ట్రస్ట్ జీసస్. అరే మనం పొరపాట్లు చేస్తామండి మనుషులు, అయితే ఆ పొరపాట్ల దుష్ఫలితాల నుండి కూడా నిన్ను కాపాడగలిగిన కృప కలిగిన శక్తి సంపన్నుడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నరకము నుండి రక్షణ. ఈ భూలోక జీవిత యాత్రలో నువ్వు చేసే తెలివి తక్కువ పనుల నుంచి కూడా నిన్ను రక్షించగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణ, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే. నాకు మార్గమును ఉపదేశమును
సంతోషమును ఆలోచనను గ్రహించే నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. నేనెల్లప్పుడు గ్లోరీ స్తుతి గానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగా. స్తోత్రం, హల్లెలూయా. రక్షణయే నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను మరచినను, నా తల్లియు నా మరచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. యెహోవా నాకు వెలుగాయే, స్తోత్రం, నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే. స్తోత్రం తండ్రి, నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి భయపడను, యెహోవా నాకు వెలుగా. స్తోత్రం, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ సంథింగ్ దిస్ ఆఫ్టర్నూన్. ఒక విషయం చెప్తాను. నీవు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎన్నో పొరపాట్లు చేశావు, తెలివి తక్కువ నిర్ణయాలు నువ్వు చేశావు. యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ టర్న్స్ ఇన్ యువర్ లైఫ్. అయితే నువ్వు చేసిన తెలివి తక్కువ పనుల నుంచి కూడా నిన్ను రక్షించడానికి యేసు శక్తిమంతుడు. నువ్వు భయపడనక్కర్లేదు. యూ డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంతా అయిపోయిందండి, అన్నీ నష్టపోయాను, నాకు లైఫే లేదు అనుకోకు. నీకు కొత్త లైఫ్ ఇవ్వడానికి యేసు ఈ మధ్యాహ్న కాలం ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యూ కెన్ ఓన్లీ ట్రస్ట్ హిమ్, ఇఫ్ యూ కెన్ బిలీవ్ హిమ్, యూ కెన్ హ్యావ్ ఎ న్యూ లైఫ్. మళ్ళీ కొత్తగా నీ జీవితాన్ని నీకు యేసు ఇవ్వగలిగిన సమర్థుడు. రండి ఆయనకు అప్పగించుకుందాం. యెహోవాను నమ్ముకొని ధైర్యంగా ఉండు అన్నాడు దావీదు ఆ కీర్తన ముగిస్తూ. యెహోవాను నమ్ముకొని నిబ్బరముగా ఉండమన్నాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాకుండగా నాకు ఇంకేమి కొదవనాయన. నేనైతే మనిషిని, తెలివి తక్కువ అండి నాయన, తెలివి తక్కువ దాన్ని, నాకేం తెలియదు నాయన, నాకు భవిష్యత్తు తెలియదు, మనుషుల హృదయాంతరంగ రహస్యాలు తెలియదు, నా మనస్సే నాకు తెలియదు తండ్రి. నేను చేసినవన్నీ పిచ్చి పనులే, చేసినవన్నీ తెలివి తక్కువ పనులే. ఐ హావ్ టేకెన్ రాంగ్ టర్న్, ఐ డోంట్ నో వేర్ ఐ యామ్ నౌ. దారి తప్పి అడవిలో, కీకారణ్యంలో దిక్కు తోచకుండా ఏ దిక్కు ఎటుందో దిక్కులు తారుమారై తిరుగుతున్నానయ్యా. కానీ ఏ దిక్కుకు వెళ్ళాలో నేను ఆ దిక్కును గిరగిర తిప్పి, భూమిని గిరగిర తిప్పి, నేనే దిక్కు వెళ్ళాలో ఆ దిక్కు నా కళ్ళ ముందుకు తేగలిగిన శక్తిమంతుడవు, సర్వాంతర్యామివి నీవు నాకు రక్షకుడవు ఉండగా నేనెవరికి భయపడుదును. సర్వశక్తిమంతుడవు, నాకు పోషకుడవై నాయకుడవై ఉండగా, విమోచకుడు ఉండగా నేనెవరికి వెరతును తండ్రి. నాకు భయము లేదు, నాకు భయము లేదు నాయన. అన్ని భయాలు నీ మీద వదిలేస్తున్నాను యేసయ్య, అన్ని దిగుళ్ళు నీకు అప్పగించేస్తున్నాను తండ్రి. అగ్రీడ్ దట్ ఐ హ్యావ్ కమిటెడ్ మెనీ మిస్టేక్స్, బట్ లార్డ్ జీసస్ టుడే కైండ్లీ సేవ్ మీ ఫ్రమ్ మై మిస్టేక్స్. నా పొరపాట్ల నుంచి నన్ను రక్షించు తండ్రి.
నా బలహీనతల నుంచి నన్ను రక్షించు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన రక్షకుడు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము రెండు చేతులెత్తి ఆకాశం తట్టు మన చేతులెత్తి ప్రభువును మనము స్తుతించుకుందాం. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా, నేను ఎప్పుడు తెలివిగా ప్రవర్తించలేదు. I have committed many foolish mistakes, O Lord. I am a foolish person. I don't know, Lord, what I have done. నేను చేసినవన్నీ తప్పులే ఒప్పుకుంటున్నానయ్యా. నా తప్పుల నుంచి నన్ను రక్షించు. నేను చచ్చిపోయాక నన్ను నరకం నుంచి ఎలాగూ తప్పిస్తావు. ఈ భూమి మీద నేను ఉండగా నా ఓన్ మిస్టేక్స్ నుంచి నన్ను రక్షించయ్యా. సేవ్ మీ లార్డ్, అండ్ యు ఆర్ మైటీ టు సేవ్. శక్తి కలిగిన రక్షకుడా నీకు వందనాలు. రీకాలాధర రాబాశరందర రాబారాశి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని మార్గమే మనకు అర్థం కాదు. ఏది తప్పు ఏది ఒప్పు అర్థం కాదు. దారి తప్పికి కారణ్యానికి వచ్చేసాం. అయినా సరే రక్షించగలడు. నేను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నేను వదిలేసే దేవుడు కాదు ఆయన. నేను ఎన్నడూ విడువను, ఏ మాత్రము ఎడబాయనని చెప్పిన యేసయ్య ప్రేమను స్వతంత్రించుకో. అనుదినము నీ మీద ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. హల్లెలూయా, రిలకరల బరషబబరియర కరందల బరసి. హల్లెలూయా, హల్లెలూయా, రికలదరల బరసి. Let the power of God fall upon his church all over the world. భూలోకమంతట దేవుడు తన సంఘము మీదకి తన శక్తిని పంపిస్తున్నాడు. గాయపడ్డ జీవితాలను స్వస్థపరచడానికి, గాయపడ్డ కుటుంబాలను స్వస్థపరచడానికి, గాయపడ్డ హృదయాలను స్వస్థపరచడానికి దేవుని శక్తి ఈ క్షణంలో దిగి వచ్చుచున్నది. స్వతంత్రించుకోండి, స్వతంత్రించుకోండి. పరిశుద్ధాత్మాభిషేకాన్ని స్వతంత్రించుకోండి. ఉరదరబర కిరియరబర శిఖరందరబరాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let the fire of God come down. Udarababariya karabara shikandara rabarasi. Hallelujah, 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 hallelujah. Urababaraba shabandariya darabara shikandara. Urabariya barashikandara rabarasi. Hallelujah, hallelujah, hallelujah. Oh తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీకు వందనాలు, 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 వందనాలు. పరమునకధిపతి యేసయ్యా. హల్లెలూయా. పరమునకధిపతి లూయా. పరలోకము చేర్చును యేసయ్యా. పరలోకము చేర్చును యేసయ్యా. హల్లెలూయా. శ్రీ యేసు స్తోత్రం, స్తోత్రం. శ్రీ యేసునందే రక్షణ. హల్లెలూయా. నిత్యజీవం. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం. రానున్నవాడు యేసయ్య. హల్లెలూయా. రానున్నవాడు. స్తోత్రం. హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య. ఉరల కబర రబషి బర ఖరందల లబరష్. ఆమేన్. ఉరల బర. గ్లోరీ టు దై నేమ్ లార్డ్. శ్రీ యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. విదియార భాషి కందల రబరషి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం. స్వస్థపరచును యేసయ్య. హల్లెలూయా. స్వస్థపరచును. హల్లెలూయా. విడుదల ఉంది యేసునందు. విడుదల ఉంది యేసునందు. ఉరల దళమ శివబరియర కరందల రబరాశి. శ్రీ యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్యజీవం. హల్లెలూయా. శ్రీ యేసునందే. హల్లెలూయా. రాజులకు రాజు యేసు.
ప్రభులకు ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మన హల్లెలూయా. కుందరమ సదారియా బారాసి రాఖర బరసి ఖందలర బరసి హల్లెలూయా హల్లెలూయా. రానున్నవాడు యేసయ్యా హల్లెలూయా. రానున్నవాడు హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్యా హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే హల్లెలూయా. పూజనీయుడు యేసయ్యా. పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా. పూజనీయుడు యేసయ్యా. పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే పూజనీయుడు పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా. పూజనీయుడు గ్లోరీ హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్యా హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే శిరకదర బరసి కందర బరసి. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం పురరబబబహబరసి కందర బరసి హల్లెలూయా. నేను చేసిన తప్పుల నుండి, నేను చేసిన పొరపాట్ల నుండి, నేను తీసుకున్న పొరపాటు తెలివి తక్కువ నిర్ణయాల నుండి కూడా నన్ను రక్షించగలిగిన యేసయ్యా నీకు వందనాలని చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ జీసస్, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్, వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్ వి హ్యావ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత అద్భుతకరుడు మన రక్షకుడైన దేవుడు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. నా మార్గాలు నీకు అప్పగించుకుంటున్నాను. నా బ్రతుకంతా నీకు అప్పగించుకుంటున్నాను. నా జీవిత భవితవ్యము నీకు అప్పగించుకుంటున్నాను. గమ్యము చేర్చే దేవుడవు నీవే నాయనా. హల్లెలూయా హల్లెలూయా. దారి తప్పిన నా బ్రతుకును దారికి తెచ్చే దేవుడవు నీవే నాయనా. ఏ గమ్యము చేరాలో ఆ గమ్యానికి నీవు నన్ను క్షేమంగా తెస్తావు నాయనా. ఎక్కడెక్కడో తిరిగి అడవుల పాలయ్యాను, సముద్రాల పాలయ్యాను, ఓడబద్దలే సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అయినా నన్ను గమ్యము చేర్చగలవు. హల్లెలూయా. ఓ తీరము చేర్చేవాడా నీకు వందనాలు వందనాలు వందనాలు. సముద్రం మీద నడిచిన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. రిదరా కరాదల రబరా సందర రబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వున్నావు గనుకనే, నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, గమనిస్తున్నావు, కాపాడుతున్నావు గనుకనే ఇప్పటిదాకా మేము బ్రతుకున్నాం తండ్రి. లేకపోతే మాకన్నా చాలా తెలివైన వాళ్ళు మా శత్రువులు, వాళ్ళు మా చేత చేయించిన తప్పుడు పనులు, తప్పుడు నిర్ణయాలు, పొరపాట్లకు మేమెప్పుడో నశించిపోవలసిన వాళ్ళము తండ్రి. ఇవాళ మేము బ్రతుకుండడమే ఒక ఆశ్చర్యం. ఇవాళ దేవుని ప్రజలుగా, దేవుని స్తుతించు ప్రజలుగా మేము ఇక్కడ ఉండడమే ఒక మహాద్భుతం నాయన. యోసేపును గొయ్యిలో తోసేసి పీడ విరగడైపోయిందనుకున్నారు అన్నలు. అతన్ని ఒక మహారాజుగా మళ్ళీ చూడాల్సి వస్తుందని అన్నలు అనుకోలేదు.
ఆశ్చర్యంతో దిగ్భ్రాంతి చెందినారు. ఇవాళ మేము కూడా యోసేపులాగానే దుష్టుని చేత గోతిలో త్రోయబడ్డాం. ఇవాళ మేము సింహాసన వారసులుగా ఇంకా బ్రతుకున్నాం. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. మానవ జీవితంలో పొరపాట్లు జరగడం సహజమేనని ఎరిగిన వాడవై, దారి తప్పి తప్పు దిశలోకి వెళ్ళిపోయే అజ్ఞానులం మేమని మీరు ఎరిగిన వాడవై, దిక్కులు మార్చగలిగే దేవుడిగా మాకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ దిక్కుకు వెళ్ళాలో ఆ దిక్కుకు మేము వెళ్ళలేదు నాయన, వేరే దిక్కు వచ్చేసాము. మాకు తెలివి చాలలేదు, కానీ ఏ దిక్కు వెళ్ళాలో ఆ దిశను మా కళ్ళ ముందుకు తెస్తున్నావు. నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించి దావీదు ప్రవచించిన రీతిగా నిబ్బరమైన బుద్ధి కలిగిన వాళ్ళుగా ఇక్కడి నుంచి మా ఇళ్లకు పంపించండి, ఆశీర్వదించమని మండుచున్న గుండెలతో స్థిరమైన విశ్వాసంతో మమ్మను మా ఇళ్లకు తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేవారు ఎక్కడ సిద్ధపరుస్తారో అక్కడ ఇంతకన్నా అధిక పరిశుద్ధత యోగ్యత కలిగిన వారుగా మేము నీ బల్ల ఎదురు కనబడే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వశక్తి గల మన రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం, ఆయన అనుగ్రహించే సమయోచిత సహాయము, దివ్యాదరణ, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అభిషేకము, సత్య ప్రత్యక్షత, పరిపూర్ణ స్వస్థత చేరువచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి, సత్య సంబంధులందరికీ, సత్యమును వెంబడించగోరి గాయపడిన బలహీనులందరికీ, యేసును నమ్మిన ధన్యులందరికీ సదా తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ జయం. అపవాదికి నివాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మళ్ళీ ఒక ఆరాధన సరిగ్గా 6 గంటలకు ప్రారంభమవుతుంది సన్ సిటీలో. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా నన్ను ఆపకండి. నేను అందరి కోసం ప్రార్థన చేశాను. దేవుడు